టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గత రాత్రి అమిత్ షా, జేపీ నడ్డా వంటి బీజేపీ అగ్రనేతలను కలిసిన చంద్రబాబు పొత్తులపై స్పష్టత కోసం ఇవాళ కూడా హస్తినలోనే ఉన్నారు. చంద్రబాబు వెంట జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏపీలోని టీడీపీ ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు. ఇటీవల సీట్లు ప్రకటన తర్వాత నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయాలను నాయకులు అర్థం చేసుకోవాలని, కలిసి పనిచేయాలంటూ వారికి సూచించారు. 12 నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. ఎన్నికలకు సమయం లేదని, పార్టీ శ్రేణులు సర్వసన్నద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. పొత్తులో భాగంగా ఎవరికి సీటు వచ్చినా సరే గెలిపించేందుకు కలిసి పనిచేయాలంటూ ఉద్బోధించారు. సీటు దక్కని ప్రతి ఒక్కరికి పార్టీ న్యాయం చేస్తుందంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిలక్ని అడిగి తెలుసుకుందాం. తిలక్, ఢిల్లీలో ఉన్న చంద్రబాబు లోకల్గా ఉన్న నాయకులకు ఫోన్ చేసి, రాష్ట్రంలో నాయకులకు ఫోన్ చేసి సమన్వయం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే అక్కడ ఢిల్లీ పరిస్థితి ఏంటి, అసలు ఎవరెవరితో భేటీ అవుతున్నారు, పొత్తులకు సంబంధించి ఎప్పటిలోపు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అలాగే ఇక్కడ నాయకులకు ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారు? నందు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ రోజు కూడా ఢిల్లీలోనే ఉండి మొత్తం బీజేపీ అగ్ర నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ప్రధానంగా నిన్న రాత్రి అమిత్ షా తోటి జరగవలసిన భేటీ వాయిదా పడింది. ఈ రోజు ఉదయానికి మరి కాసేపట్లో అంటే 11 గంటలకు అమిత్ షాది పాట్నా వెళ్ళవలసి ఉంది. పాట్నా వెళ్లే లోపే చంద్రబాబు తోటి సమావేశం అయ్యే అవకాశం ఉందని చెప్పి ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. అయితే బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వెళ్ళడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినప్పటికీ కూడా వీరి మధ్య సీట్ల పంచాయతీ ఇంకా ఒక కొలికి రాలేదు. అయితే వారు పూర్తి స్థాయిలో బీజేపీ ఎన్ని స్థానాలకు పోటీ చేయాలి, అసెంబ్లీకి ఎన్ని స్థానాలు, పార్లమెంట్కి ఎన్ని స్థానాలకు పోటీ చేయాలి అనే దానిపై ఈ రోజు అమిత్ షాతో జరిగే చర్చల్లో ఓ కొలికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో ఏ పార్లమెంట్ స్థానాలు పోటీ చేయాలి అనే అంశంపై వారు ప్రాథమికంగా సమాచారం తెప్పించుకున్నారు. ఆ సమాచారాన్ని బట్టి వీళ్ళు ఏ స్థానాల్లో పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అంశాన్ని వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా వారు 9 పార్లమెంట్ స్థానాలను అడుగుతున్న నేపథ్యంలో 9 స్థానాల కన్నా వీరి మధ్య అసెంబ్లీ కన్నా కూడా పార్లమెంట్ స్థానాలు అధికంగా బీజేపీ కోరుతోంది. వీరి మధ్య 1-2 పార్లమెంట్ సీట్ల మధ్యనే పంచాయతీ కొనసాగుతోంది. అది కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో ప్రతిష్టంభన తొలగిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే రాజమండ్రి కొన్ని స్థానాల్లో పార్లమెంట్ స్థానాలు ఇప్పటికే ఇన్ఛార్జీలుగా ఉన్న వారిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వారిని పిలిపించి పొత్తులో భాగంగా మనం ఈ స్థానాలు కోల్పోతున్నాం కాబట్టి మీరు సహకరించాలి అని చెప్పేసి వారికి సముదాయించి వారిని వేరే రకంగా అకామిడేట్ చేస్తాము, వేరే చోట అకామిడేట్ చేస్తాము అని వారిని పరిస్థితి అయితే ఉంది. నందు. ఓకే, రైట్, థ్యాంక్ యూ తిలక్.